హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా ఇంట్లో చికెన్ అయితే తెచ్చారు. బయట చల్లగా ఉంది, వర్షం పడుతుంది. చికెన్ కూడా చాలా తగ్గిందనమాట. కిలో 150 ఉందని 2 కేజీస్ అయితే తీసుకున్నారు మా వారు. ఫస్ట్ అయితే నేను జొన్న రొట్టె చికెన్ కర్రీ అయితే చేసామండి. మధ్యాహ్నం అయితే తినేసాము. మధ్యాహ్నం తిన్నాక మిగిలిందంతా ఒక 1/2 కేజీ అయితే కర్రీ అయితే చేశాను. మిగతాదంతా 1.5 కేజీ అయితే చికెన్కి అయితే మ్యారినేట్ చేసి అలా పెట్టేశానండి. మసాలాలు అన్నీ కలిపేసి ఉప్పు పసుపు కారం అన్నీ కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాయి. ఎందుకంటే మనకి మసాలాలు అవి చాలా బాగా పడితేనే ముక్క పీస్ చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ పకోడీ చాలా బాగా వచ్చిందండి. ఈవినింగ్ అయితే నేను చికెన్ పకోడీ అయితే చేశాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం చికెన్ పకోడీ అలాంటివి చేసుకోవాలంటే ఫస్టే మనం ఒక 5-6 గంటలు ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్